హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి 32 సైజు యొక్క బ్లౌజ్ని సింపుల్గా ఎలా కట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అయితే ముందుగా వచ్చేసి మనము 32 సైజు చెస్ట్ అనమాట, దాని యొక్క హైట్, బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి. నేనైతే 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ సైజు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా 15 ఇంచెస్ అయితే సరిపోతుంది. అది కింద మీద ఖర్చుతో కలుపుకొని అనమాట. అలాగే కింద కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనకి, ఎందుకంటే ఇది మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తాం కదా, దానికోసమనే ముందుగా ఇలా పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా కింద 1/2 ఇంచ్ అనేది మనము నడుము యొక్క జాయిన్ నడుము బెల్ట్ వేసుకోవడానికి అనేది మార్క్ చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి ఎంత మిగులుతుంది మనకి, బ్లౌజు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది 14 ఇంచులు అనేది మనకి మిగులుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము నడుము యొక్క లూజు తీసుకుందాం. నడుము యొక్క లూజ్ అయితే మనకి 28 అనమాట. 28/4 చేస్తే మనకి 7 వస్తుందన్నమాట. 7 వస్తే 7కి ఒక 1 ఇంచ్ అనేది మనము కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే వెనకాల డాట్ కోసం అని చెప్పేసి మనము 1 ఇంచ్ కలుపుకున్నాం. చూడండి, మనము 8 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది మనము 1.5 తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మనకి లోపల మొత్తము ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి మనము 1.5 మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందంటే మనము ఇక్కడ 8 ఇంచెస్ అనేది ఉంది కదా, ఈ 8 ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ అనమాట. 32/4 చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. 8 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనము స్ట్రైట్గా ఇలా స్కేల్ ద్వారా కలుపుకుందాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఈ 32, 28 ఇలా ఉన్న వాటికి ఖచ్చితంగా మనం 5 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కోసము 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కలుపుకోవాలి అనమాట. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని 6 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 5 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని అప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము 1.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మిడిల్ పాయింట్లో ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా ఒక స్కేల్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఈ 3 లైన్స్ అనేవి టచ్ కావాలి. ఇలా 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 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందనేది ఇలా చూసుకోవాలన్నమాట. ఓకే, 8.5 అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే ఇక్కడ ఈ పాయింట్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్కి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందంటే మనకు ఫినిషింగ్ అనేది క్లియర్గా నీట్గా ఎలాంటి ముడతలు లేక ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది అటు ఇటుగా వచ్చింది కాబట్టి మనము దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అనేది మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందనేది తీసుకోవాలన్నమాట. మామూలుగా ఇలా తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలా కాకుండా ఇక్కడ కింద నుంచి అనేది మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. డైరెక్ట్ బ్లౌజ్ మీద నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ 4 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి బ్లౌజ్ రెడీ అయ్యేసరికి ఇంత అనేది వస్తుందన్నమాట. ఈ ప్లేస్ అంటే మనకి 4 ఇంచెస్ అనేది ఇక్కడ మిగులుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తాను. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసుకుంటే మనకి బాగుంటుంది. బట్ కాకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, కొంచెం ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్కువగా మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో
ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా. మనము బ్యాక్ డాట్స్ అనేది వేస్తుంటాం కదా, ఈ డాట్స్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా 14.5 ఈ 8 ఇంచెస్లో మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని 8 వరకు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మనము ఇలా డాట్ అనేది వేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకు ఇలా ఒక డ్రా చేసుకోవాలి లైన్ అనమాట. ఇలా చేస్తే మనకి ఇక్కడ నడుము దగ్గర ఎక్కువ క్లాత్ అనేది లేకుండా మనకి నీట్గా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఇలా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీద అనేది మనము కట్ చేసుకుందాం. ఇలా అనేది మనము కట్ చేసుకున్నాం. ఇక్కడ అనేది ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేటివి మన వైపు పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది అన్నమాట క్లాత్. మనము ఇలా కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి ఇలా స్కేల్తో ఒక మార్క్ చేసుకున్నట్లు ఇట్లా కట్ చేసుకుంటే మనకి అంతా సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్కి పట్టుది కాబట్టి అంచు ఉంది కాబట్టి మనకు తిప్పేయడం కోసం అని చెప్పేసి నేను 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు మనకి 9.5 ఇంచులు అనేది ఉందన్నమాట. 9.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచు జాయింటింగ్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ కాబట్టి మనము 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. డౌను అలా మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి మనకి 5 ఇంచులు ఉందన్నమాట. ఎక్స్ట్రా 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా 1.5 వరకే మనకి ఇది స్ట్రైట్ లైన్లో ఉండాలన్నమాట. ఓకే, స్ట్రైట్ లైన్లో 1.5 వరకు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత డౌన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది, ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ అనేది వచ్చేసింది. ఇక కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ ఉంది, ఈ లైన్ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు ఎంత పెట్టుకున్నాం, 1.5కి మార్క్ చేసుకున్నాం, 1.5కి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్ యొక్క రౌండింగ్ని డ్రా చేద్దాం. ఇలా చిన్నగా డౌన్ చేసుకుంటూ ఇలా ఇందులో కలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్లోకి మార్క్ చేయాలన్నమాట. చూడండి ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేస్తే మనకి ఇక్కడ సంఖ దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా అని మనకు డౌట్ ఉంటే ఇలా చూసుకోవాలన్నమాట. చూడండి చూసారు కదా, 8 ఇంచెస్ అనేది మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్ కదా, ఇది మనకి మార్కింగ్ కదా. ఇక్కడ నుంచి మనకి ఎంత 7 ఇంచెస్ వస్తుంది కదా, ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి టేపుని. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా చిన్నగా ఇది ఒక డిజైన్ లాగా అనేది మనకి వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసి మనము ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో సంకలోత్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా గుర్తుండడం కోసం టక్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి మనకి ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. చూడండి ఇవనేది మనకి ఓపెన్, ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్గా ఉందన్నమాట. ఇది అనేది మనకి ఇది క్రాస్ అనమాట. చూడండి ఇలా లాగితే క్లాత్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా అనేది మనము వేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనకు వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనము డ్రా చేసుకొని చూపిస్తాను.
ఇలా డ్రా చేసుకొని మనము బ్యాక్ పార్ట్ తీసుకొని అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇలా తీసేద్దాం అన్నమాట. చూడండి మనకి ఇక్కడ మార్కింగ్స్ అనేటివి కనబడుతున్నాయి లైట్గా. ఇప్పుడు దీనిపైన మనము స్కేల్తో డ్రా చేసుకుందాం అన్నమాట. ఇవి కూడా ఇలా మార్క్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి సంకలో తీయడం ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి అన్నీ ఇలా లైట్గా మార్కింగ్స్ అనేటివి పడినాయి, అందుకని చెప్పేసి దీనిపైన నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ఇక్కడ నుంచి మనము ఎవరికైనా ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీయాలి. ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ అనేది తీయాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలన్నమాట. ఓకే, ఇలా మార్క్ చేసి మనము స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజుకైనా సరే కంపల్సరీగా ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పైకి క్లాత్ అనేది బ్లౌజ్ అనేది పైకి వెళ్ళకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి 2.5కి ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ కోసం అనేది ఈ గ్యాప్ 2 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి. ఓకే, హైట్ వచ్చేసి మనము కొంచెం ఇక్కడ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని 2.5 వరకు పాయింట్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇది డ్రా చేసి చూపిస్తాను. ఇలా డ్రా చేస్తూ ఇక్కడ ఉంది కదా, ఇందులో ఇలా కలిసి ఈ పైకి అనేది వెళ్ళి దీనికి టచ్ అవ్వాలన్నమాట. మనకి బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. చాలామంది చెయ్యి ఇలా లేకపోతే పైకి వెళ్ళిపోతుందండి అని అంటారు కదా, అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కోసం ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ 1/2 ఇంచ్ మందంలో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది కూడా మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 3 ఇంచెస్ కదా షోల్డర్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తే మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది భుజాలు అనేది మిగులుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ 32 సైజు కానీ 28 సైజు కానీ 34 సైజు కానీ వీటన్నిటికి మాత్రం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 6.5 తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేనే ఇక్కడ 6.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. 4.30 ఉంది కదా, మనము ఇక్కడ పైనుంచి ఎక్కువ తీసుకోవాలన్నమాట. కిందకి క్లాత్ ఎక్కువ అనేది ఉంచుకోవాలన్నమాట. పైనకి ఎక్కువ ఉంచుకోవాలి, కిందకి తక్కువ ఉంచుకోవాలి. 2.5 అనేది నేను ఇది వచ్చేసి 2.5, ఇది వచ్చేసి 2.5, అంటే దీనికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ డాట్స్ అనేటివి మనకి క్లియర్గా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేశాను కదా, ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా చూపిస్తాను చూడండి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.5. ఇలా తీసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్ ఉందిగా, ఈ మిడిల్ పాయింట్ నుంచి జస్ట్ క్రాస్ ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనము కట్ చేసుకుందాం. చూడండి మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ క్లాత్ 2 లేయర్లో ఉందన్నమాట. చూడండి ఓపెన్ ఎలా ఉంది. మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంటే డబల్ లేయర్లో వేసుకొని క్రాస్ షేప్ బెల్ట్లు కట్ చేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉంటే సింగిల్ లేయర్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేనైతే డబల్ లేయర్లోనే కట్ చేస్తున్నాను. ఎవరికైనా క్రాస్ బెల్ట్ అయితే మారే ప్రసక్తే ఉండదు. 3.5 ఇంచులు అనేది ఉక్సు పట్టి వైపు తీసుకోవాలి. మనకి ఎంత వచ్చేసింది 8, అది 1.5, 9.5 ఇంచులు అనేది మనకి క్రాస్ బెల్ట్ యొక్క పొడవు అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనేది
తీసుకోవాలి. ఇదైతే అసలుకి ఎవరికైనా ఏ సైజ్ వరకైనా మారే ప్రసక్తే లేదు. ఇక్కడ వచ్చేసి అంటే ఇలా ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 2.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా చూడండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఇలా డౌన్ అప్ అన్నట్టుగా కనబడుతుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా. ఈ క్లాత్ అనేది మనము నడుం బెల్ట్కి, ఉక్సు పట్టి, కాజా పట్టికి ఇవన్నిటికి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ చూసాం కదా, అన్ని పార్ట్స్ అనేవి ఇక్కడ పెడతాను. ఫ్రెండ్స్, ఇది మనము లైనింగ్ పైన వేసి కట్ చేసుకుందాము. అయితే ఇది వచ్చేసి మనకి స్లీపింగ్ లైన్స్లో ఉన్నాయి కాబట్టి మనము ఇలా వేసి కట్ చేయకూడదు, అప్పుడు బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనము ఈ హ్యాండ్స్ వరకు కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇవి లైన్స్ స్టాండింగ్ లైన్లో వచ్చేలా చూసి అప్పుడు వేసి కట్ చేసుకుందాం. అది ఎలానో చూపిస్తాను చూడండి. క్లాత్ అనేది ఇలా మనం చేంజ్ చేసుకొని ఇలా స్టాండింగ్ లైన్లో వేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి, క్రాస్ బెల్ట్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.